యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవము కలిగిన దేవా, మీకు వందనాలు అయ్యా. మీ ఉచితమైన కృపను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యము చెప్పుచుండగా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. అయ్యా, వాక్యము చెప్పుచున్నాను కానీ నాయన అనేకులు గ్రహించి వాక్యాన్ని నాయన వాక్యానుసారముగా జీవించే కృప దయచేయండి. విని బలపడే కృప దయచేయండి. నాకు కూడా మంచి జ్ఞానాన్ని దయచేసి మీరు అభిషేకించమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. అబ్రహాము తన కుమారుడగు ఇస్సాకును కొండ ఎక్కించుచున్నాడు. దేవుడైన యెహోవా కూడా తన కుమారుడైన యేసుక్రీస్తుని వారికంటే ముందుగానే గొర్రెపటోలుగా కొండ ఎక్కించాడు. కొండ ఎక్కిన తరువాత నేనే బలిగా అర్పింపబడతానని ఇస్సాకునకు తెలియదు. కానీ కొండ ఎక్కిన తరువాత నేనే బలిగా అర్పింపబడతానని యేసుక్రీస్తునకు తెలుసు. అయినా సరే ఆయన మరణానికి తల వంచాడు. కొండ ఎక్కడమే కష్టం, కానీ ఇస్సాకు తలపై కట్టెల మోపు పెట్టాడు తన తండ్రి అయిన అబ్రహాము. ఆదికాండము 22:6. కొండ ఎక్కడమే కష్టము, కానీ భుజము పైన భారమైన సిలువను మోస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు. యోహాను సువార్త 19:17. భారమైన సిలువను తన భుజము మీద యేసుక్రీస్తు ఎందుకు మోస్తూ ఉన్నాడంటే ప్రజలందరి పాపము నిమిత్తము వారిని విడిపించడానికి. తన దేవునిని బాధ పెట్టడం ఇష్టము లేక తన కుమారుడైన ఇస్సాకును బాధ పెట్టాలనుకున్నాడు తన తండ్రి అయిన అబ్రహాము. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా తన రూపములోను తన పోలికలోను చేసుకున్న మానవులను నరకములో త్రోసివేయడము ఇష్టము లేక వారి శ్రమలను తన కుమారుడగు యేసుక్రీస్తు మీదే మోపుచున్నాడు ఆయన. యేసుక్రీస్తుని ఆయన బాధించడానికి ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథము 53:10. అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని దేవుని వాక్యం చెప్తుంది. అబ్రహాము ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టి బలిపీఠము పైన ఉంచాడు. అలాగే యేసుక్రీస్తు కాళ్ళల్లోనూ చేతులలోనూ మేకులు దిగబడినాయి. మన కొరకు, మన చేసిన పాపముల కొరకు. అబ్రహాము ఇస్సాకుపై కత్తి ఎత్తాడు. ఆదికాండం 22:10. క్రీస్తుపై మడమ ఎత్తాడు అని వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథము 41:9. యోహాను సువార్త 13:18. యెహోవా దూత అబ్రహామును పిలిచాడు. ఆదికాండం 22:10. సిలువపై ఉన్న కుమారుడైన యేసుక్రీస్తు తన తండ్రికి మొర్రపెట్టాడు వాక్యం చెప్తుంది. లూకా సువార్త 23:46. ఇస్సాకు తనను తాను దహన బలిగా దేవునికి సమర్పించుకున్నాడు. అలాగే యేసుక్రీస్తు కూడా తనకు తాను రిక్తునిగా మారిపోయాడు. బలి అర్పణగా మారిపోయి తనను తాను సమర్పించుకున్నాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని సజీవునిగా తీసుకుని వెళ్ళాడు. తండ్రి కూడా తన కుమారుడైన యేసుక్రీస్తుని 3వ రోజున సజీవునిగా లేపాడు. అబ్రహాము ఇస్సాకులు సంతోషముగా తన నివాసానికి తిరిగి వెళ్ళారు. తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుడైన యేసుక్రీస్తుకు అన్ని నామముల కంటే పైనామమును ఇచ్చాడు. ఆ రీతిగా తన కుమారుణ్ణి ఆయన ఘనపరిచాడు. ఫిలిప్పీ పత్రిక 2:9 నుండి 11 వరకు. ఇస్సాకు తనను తాను సమర్పించుకున్నాడు, అప్పగించుకున్నాడు బలి యాగముగా. అలాగే యేసుక్రీస్తు కూడా తనను తాను బలి యాగముగా సమర్పించుకున్నాడు. అలాగే ఈ లోకములో దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు యొక్క శిలువ
యాగాన్ని, శిలువ త్యాగాన్ని గుర్తించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మహిమతో ఉండవలసిన ఆయన మట్టి రూపాన్ని దాల్చుకుని దాసుని వలె ఈ లోకానికి వచ్చి తనను తాను తగ్గించుకున్నాడు. అనేకుల కొరకు విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు తన ప్రాణాన్ని సమర్పించుకున్నాడు. మనుషులందరి పాపాన్ని తీసివేయడానికి, పరలోకము వెళ్ళడానికి అర్హత లేని మనుషులకు పరలోకము వెళ్ళే అర్హతను కల్పించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన భుజము మీద వేసుకున్నాడు. శిక్షింపబడవలసిన మానవుల పక్షాన ఆయన ఉండి ఆ శిక్షను ఆయన భరించాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, రక్తమంతా చిందించాడు, ప్రాణాన్ని అర్పించాడు మన కొరకే. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా యేసుక్రీస్తు మన కొరకు ఇంత త్యాగము చేశాడు కాబట్టి మనము బ్రతికినంత కాలము దేవుని బిడ్డలుగా జీవించాలి. మేము దేవుని బిడ్డలము అని చెప్పుకోవడము కాదు, కానీ క్రియలను కనుపరచాలి అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. మన క్రియలను, మన సాక్ష్య జీవితాన్ని అనేకులకు కనుపరచాలి. దేవుని రాజ్యానికి మనము సిద్ధపడి మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా అనేకులను దేవుని రాజ్యానికి సిద్ధపరచాలి. ఆమేన్.